హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. బాప్తిసం లేదు, ఏం లేదు, అప్పుడే బాప్తిసం ఏంటి, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది అనే రోజులు ఇవి. ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది, చూద్దాంలే అని స్కిప్ చేసే రోజులు ఇవి. యవనస్తులు మందిరానికి రావాలన్నా, పాటలు పాడాలన్నా, ఆరాధించాలన్నా, కొన్నిసార్లు తల్లిదండ్రులు ట్యూషన్కి వెళ్ళవే, స్కూల్కి వెళ్ళవే, బాగా చదువుకో అని మందిరాన్ని, సండే స్కూల్ను తల్లిదండ్రులే స్కిప్ చేయించే రోజులు, మానిపించి చదువు పంపించే రోజులు ఇవి. యవనస్తులు కూడా ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది, చూడవలసిన రంగులు చాలా ఉన్నాయి, తిరగవలసినవి చాలా ఉన్నాయని రోజులు ఇవి. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి లక్కీ కీర్తన అలాంటి డెసిషన్ కాదు, కానీ ఒక శ్రేష్టమైన యోసేపు తీసుకున్న నిర్ణయాన్ని తన యవ్వన కాలంలో తను తీసుకున్న విధానాన్ని బట్టి, లక్కీని బట్టి దేవుడికి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆమె తీసుకున్న డెసిషన్ని తల్లిదండ్రులు చెప్పగా వారిలో ఎంకరేజ్ చేసి ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని దేవుడు వారి ద్వారా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి బ్రదర్ గారికి, సిస్టర్ గారికి కూడా దేవుడి నామాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుని వాక్యంలో ఉన్నటువంటి 125వ కీర్తన 2వ వచనం, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. As the mountains surround Jerusalem, so the Lord surrounds you continually. ఈ రోజు మొదలుకొని నీవు తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి పర్వతాలు ఎలా ఉన్నాయో లక్కీ చుట్టూ దేవుడు నిరంతరం ఇది మొదలుకొని ఆమె చుట్టూ ఉండును గాక. ఒక అధికారికి బ్లాక్ కమాండోస్ ఎలా ఉంటారో చుట్టూ ఉండి ఆ అధికారిని కాపాడతారో అంతకంటే గొప్ప సైన్యము దేవుడు పర్వతములాగా యెరూషలేముకు చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా లక్కీకి దేవుడు ఆయన ఆమె చుట్టూ ఉండును గాక. హల్లెలూయా. అలాగే దేవుడు ఇది మొదలుకొని ఉండాలంటే 3 పనులు చేయాలి. ఒకటి త్వరగా, ఒకటి కీర్తనలు 131వ కీర్తన 3వ వచనం, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. హోప్ ఇన్ ద లార్డ్ ఫ్రమ్ దిస్ టైమ్ టు కంటిన్యూలీ. కంటిన్యూలీ అనేది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యలను బట్టి, టెంప్టేషన్స్ బట్టి స్కిప్ అయిపోతాం. స్కిప్ అవ్వకుండా కంటిన్యూస్ గా దేవుడు మన చుట్టూ ఆయన కొండల వలె, పర్వతాల వలె ఆయన కంటిన్యూగా ఉండాలంటే 131వ కీర్తన 3వ వచనంలో ఉన్నట్టుగా ఆయన మీద మన ఆశ నిత్యము ఉండాలి. కంటిన్యూస్లీ. మనకు సిచ్యువేషన్స్ అన్ఫేవరబుల్ గా ఉండొచ్చు, కొన్నిసార్లు పరిస్థితులు మనకి సహకారంగా లేకపోతే మన వైపు ఉండకపోవచ్చు. ఈ యవ్వన కాలంలో దేవుని మీద ఆశ పెట్టుకో. దేవుడు కంటిన్యూగా నీ చుట్టూ పర్వతాలాగా ఉండి నిన్ను కాపాడుతాడు. రెండవది దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. Seek the Lord and his strength, seek his face continuous. ఆయనను నీవు, ఆయన సన్నిధానాన్ని కంటిన్యూగా వెతకాలి, స్కిప్ అవ్వకుండా. ఆమె కాదు, ఇక్కడ మనందరం కూడా 2026వ సంవత్సరంలో ఆ దేవుడు అనేటువంటి ఆయన మన చుట్టూ పర్వతాల్లాగా ఉండాలంటే మనం చేయవలసిన పని, అలాగే కీర్తన చేయవలసిన పని, మొదటిగా మనము ఆయన మీదే ఆశ పెట్టుకోవాలి. ఎలాగా? అప్పుడప్పుడు కాదు, కానీ కంటిన్యూస్ గా, బ్రేక్ లేకుండా, స్కిప్ అవ్వకుండా. రెండవది, మనందరము ఆయన సన్నిధిని వెతకాలి కంటిన్యూస్ గా, బ్రేక్ లేకుండా, గ్యాప్ లేకుండా. అవకాశం ఉన్నప్పుడే కాదు, అవకాశం లేనప్పటికీ. మూడవది 115వ కీర్తన 18వ వచనం, నిత్యము యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ. పరిస్థితులు ఏమన్నా కానీ మనము దేవుణ్ణి స్తుతించాలి. మొదటిది, దేవుడు మన చుట్టూ, యెరూషలేము చుట్టూ కొండలున్నట్టుగా మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, ఈ రోజు ప్రత్యేకంగా లక్కీ కీర్తన చుట్టూ ఆయన ఉండాలంటే ఆమె చేయవలసిన 3 పనులు: నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి, రెండవది నిత్యము ఆయన సన్నిధిని వెతకాలి, మూడవది నిత్యము ఆయనను స్తుతించాలి. ఆమె అలా చేయడం బట్టి దేవుడు చుట్టూ పర్వతాల్లా ఉంటాడు. ఆమెకే కాదు, మనకు, మన కుటుంబాలకు కూడా ఆయన నిత్య
ఆక్టోపస్ కమాండోస్, బౌన్సర్లు వీళ్ళెవరు పనికిరారు. ఆయన హోస్ట్, ఆయన రథాలు, ఆయన సైన్యం మన చుట్టూ ఉంటే అది ఇన్విజిబుల్, కనబడరు కానీ ఆయన మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. బయట కనబడే కమాండోస్ కనబడి తోస్తూ ఉంటారు, కంటికి కనబడతారు, కానీ దేవుని సైన్యము ఈ రోజు మొదలుకొని లక్కీ చుట్టూ ఉండును గాక. హల్లెలూయా. ఇటు అవకాశాలు ఇచ్చిన దేవునికి వందనాలు. స్థానిక సంఘం దైవజనులు సాలు నాన్నగారికి, అమ్మగారికి, అలాగే నాన్నగారికి, దూర ప్రాంతాల నుండి వచ్చేసి అస్రావుపేటలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు, బహుబలంగా వాడబడుతున్న దైవజనులు అయ్యగారికి, అమ్మగారికి, అలాగే నాన్నగారికి, అమ్మగారికి, హసన్ పాలన గారికి, శాంతరత్నమ్మ దైవజనురాలు గారికి, సుసనక్క గారికి, చేరు వచ్చిన మీ అందరికీ, దీపు బ్రదర్ గారికి, సిస్టర్ గారికి, వారి బంధువులకును, అలాగే సంగీత వాయిద్యాలు అందిస్తున్నటువంటి దాస్ గారికి, అలాగే PYPA ఫార్మర్ ప్రెసిడెంట్ ఆంధ్ర స్టేట్ కి నరేష్ గారు, వారి కుమారుడు కీబోర్డ్ అందిస్తూ ఉన్నాడు, వారికి చేరు వచ్చిన మీ అందరికీ, నాని గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. ఇప్పుడు మనం విన్న వాక్య ప్రకారంగా దేవుడు మన చుట్టూ ఉండాలంటే మనం చేయవలసిన 3 పనులు. ఒకటి, లక్కీ ఏం చేయాలి? నిత్యము ఆయన మీద ఆశ. మనుషుల మీద మనకు ఆశ ఉంటే కొన్నిసార్లు మోసం చేస్తారు, కానీ దేవుడు ఎన్నటికీ మనల్ని సిగ్గుపడనివ్వడు. నిత్యం ఆయన మీదే మనకు ఆశ, కంటిన్యూగా ఆయన మీదే ఆశ. రెండవది, నిత్యం మనకు ఉండవలసినది ఏంటంటే ఆయనని మనం వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, కంటిన్యూస్ గా, బ్రేక్ లేకుండా, స్కిప్ లేకుండా. మూడవది, ఆయనను స్తుతించాలి. ఈ పేరు కీర్తన. సో కీర్తన, ఆల్వేస్ ప్రైజింగ్ హిస్ నేమ్. దేవుని నామాన్ని కీర్తనలతో, స్తుతులతో, ఆరాధనతో స్తుతించు. అలాగే నాన్నగారు చెప్పినట్టుగా నీ గురించి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, దైవజనులు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము సంతోషిస్తూ నీ కొరకు ప్రార్థిస్తూ నిన్ను దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ I congratulate